హిరణ్యకశిపుడు, అతని అసుర యూధపతులు అందరూ ఆశ్చర్యంగా ఆ శబ్దాన్ని విన్నారు. అది ఎక్కడి నుండి వచ్చిందో వారు తెలుసుకొనలేకపోయారు. శబ్దం వచ్చిన ప్రాంతాన్ని గుర్తించడానికి హిరణ్యకశిపుడు అటూ ఇటూ చూస్తున్న సమయంలో నరుడని కానీ సింహమని కానీ చెప్పజాలనట్టి మహాద్భుతమైన భగవద్ రూపం స్తంభం నుంచి బయటకొచ్చింది. సగం మనిషి సగం సింహమైనట్టి ప్రాణి ఏంటి అని దానవరాజు విస్మయం చెందాడు. శ్రీ నరసింహుని రూపం అతి భయంకరంగా ఉంది. తేజోవంతమైన జూలు అతని భయంకరమైన ముఖాన్ని వికసింపచేస్తున్నది. అతని కోరలు దీర్ఘంగా ఉన్నాయి. కత్తి కొనలాగా పదునుగా ఉన్నట్టి నాలుక యుద్ధంలో చెరించే కరవాలల్లా ఉంది. అతని కరణాలు నెక్కబుడుచుకొని నిశ్చలంగా ఉన్నాయి. అతని ముక్కు పుటలు, నోరు కొండగుహలాగా ఉన్నాయి. అతని దవడలు భయంకరంగా చీలి ఉన్నాయి.